ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీఫైనల్స్ ఈరోజు జరగబోతోంది. దుబాయ్లో తొలి సెమీఫైనల్స్లో భారత్ ఆస్ట్రేలియా పోటీ పడబోతున్నాయి. రెండు జట్లు కూడా బాహుబలి జట్లే. సో ఈ మ్యాచ్లో ఏం జరగబోతోంది, ఎవరు విజయాన్ని సాధిస్తారు, ఎవరు ఫైనల్స్కు వెళతారు అనే ఉత్కంఠ ఇప్పటి నుంచి కనిపిస్తోంది. లీగ్ దశలో 3 మ్యాచ్ల్లోనూ విజయాన్ని సాధించడంతో, న్యూజిలాండ్పై విజయాన్ని సాధించడంతో భారత్ సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి వస్తుంది. 2023 వరల్డ్ కప్కి ప్రతీకారాన్ని భారత్ తీర్చుకోవాలి అని కసిగా ముందుకు వెళుతుంది. అయితే సెమీస్లో భారత్ను ఓడించి ఫైనల్స్లో అడుగు పెట్టాలి అని వ్యూహంగా ఆస్ట్రేలియా కూడా ముందుకు వెళుతుంది. నిజానికి లీగ్ దశలో 3 మ్యాచ్ల్లోనూ భారత్ కష్టపడి గెలిచి విజయంతో ఇప్పుడు సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాను ఓడించాలి అని కసితో ముందుకు వెళ్తోంది. లీగ్ దశలో ఇంగ్లాండ్పై భారీ విజయాన్ని నమోదు చేసింది. మిగిలిన 2 మ్యాచ్లు కూడా వర్షం అడ్డంకిగా మారింది. ఇప్పుడు లీగ్ దశలో మొత్తం 3 మ్యాచ్ల్లోనూ కష్టపడి గెలిచిన ఆత్మవిశ్వాసంతో భారత్ ఉంది. భారత్ కూడా అన్ని విభాగాల్లోనూ బలంగానే ఉంది. సో ఈ సెమీఫైనల్స్లో భారత్ ఆట తీరు ఎలా ఉంటుంది, ఆస్ట్రేలియా ఆటతీరు ఎలా ఉంటుంది, ఆస్ట్రేలియా ఎటువంటి వ్యూహంతో వెళ్తుంది, భారత్ ఎటువంటి కసిని ఈ సెమీఫైనల్స్లో చూపిస్తుంది అనే విషయంపై ఇప్పటికే వేడి పెరిగిపోతుంది. లీగ్లో 3 విజయాలతో సెమీస్కు వచ్చింది రోహిత్ సేన. నాకౌట్లో టీమిండియాకు ఇప్పుడు సవాల్ విసురుతుంది ఆసీస్. నిజానికి గత మ్యాచ్ల పరంపర చూస్తే, గతంలో జరిగిన మ్యాచ్ల పరంపర చూస్తే 2011 దగ్గర నుంచి చూద్దాం. 2011 వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో ఆసీస్పై ఇప్పటి వరకు టీమిండియా గెలవని పరిస్థితి ఉంది. మరి ఈ సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాకు ఎటువంటి చుక్కలు చూపిస్తుంది టీమిండియా అనే విషయంపై ఇప్పటికే అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.